బాబు ఒక్క నిమిషం. కొండ్లన్నా ఎంతసేపు ప్రాక్టీస్కి టైం అవుతుంది అక్కడ. అయిపోయింది. ఇదిగో. ఏయ్ డైరెక్ట్గా పొగడవచ్చు కదా, దేనికి లెటర్ ఎందుకు, నీ ముందే ఉన్నా కదా. అంటే అది నీకు కాదు, అభిషేక్కి. అంటే అది ఆయన మా కోసం సెంచరీ కొట్టి మరీ పేపర్ చూపించాడు. మరి మా ఆరెంజ్ ఆర్మీ ఆయన కోసం ఏదో ఒక రిప్లై ఇవ్వాలి కదా. సరే మరి నేను వెళ్తా. ఇంకొక నిమిషం. ఇదైనా నా కోసమేనా? కాదు, షమీలాల కోసం. చల్, కెప్టెన్ అనుకున్నావు, పోస్ట్ మ్యాన్ అనుకున్నావు. అయినా లాస్ట్ మ్యాచ్ సిమర్జిత్ని నువ్వు చెప్పినవని తీసేసిన. ఇప్పుడు మళ్ళీ షమి అంటే నా వల్ల కాదు. అంత లగ్జరీ లేదని తెలుసులే, అందుకే ఆ లెటర్ ఆయనకి ఇచ్చే. ఇందులో ఏముందో? ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీస్తే మృణాల్ ఠాకూర్తో డేట్ సెట్ చేస్తాను రాసా. ఇప్పుడు అదే పని నేను చేస్తే ఆఫర్ నాకేమైనా? తప్పన్నా, పిల్లలు ఉన్నాడు. ఈ డీవియేషన్స్ అంతా ఏమొద్దు, మమ్మల్ని ప్లే ఆఫ్ తీసుకెళ్లే పనిలో. మాట ఇచ్చి గెలిపించిన కృతజ్ఞత కూడా లేదు వీళ్ళకి. సరే ఇస్తాలే. ఈరోజు నేర్చుకుందాం అంటే లాస్ట్ మ్యాచ్ గెలిచి చచ్చాడు. నీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది కొండలా, కానీ సేమ్ హియర్, జస్ట్ మిస్ అయ్యావు. కంగ్రాట్స్ మామ. భలే ఆడారు మామ మీ వాళ్ళు. లాస్ట్లో 3 రన్అట్లు అయితే హైలైట్. మీ వాళ్ళు ఏమన్నా తక్కువ? 246 రన్స్ ఒక ఓవర్ ఉండగానే చేజ్ చేశారంటే మామూలు విషయం కాదు తెలుసా. అసలు లాస్ట్ ఓవర్లో షమి 4 6 లేవు కానీ ఏడుపు వచ్చేసింది మామ. మా వాళ్ళు కాబట్టి చేజ్ చేయగలిగారు. అంటే ఏంటి, మామూలు కొట్టలేరానా? ఊరుకో మామ, మీ వాళ్ళు 5 కప్పులు కొట్టారు, అంతకంటేనా? అదే కదా. ఎనీవేస్, మన ఇద్దరం విన్ అయ్యి కంబ్యాక్ ఇచ్చాం కాబట్టి లెట్స్ సెలబ్రేట్ మామ. చీర్స్. 1 సెకండ్. మీరు ఐ యామ్ ఫ్రమ్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్. ఉప్పల్లో చీర్ లీడర్స్ని హారెస్ చేసినందుకు మీ మీద పోలీస్ కేసు పెట్టడానికి వచ్చాను. నేనా? అదేలేవాయ్, నువ్వంటే నువ్వు కాదు, మీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్. పాపం సమ్మర్ అని కూడా చూడకుండా బౌండరీల మీద బౌండరీలు కొట్టి మా వాళ్ళతో ఆపకుండా డాన్స్ వేయించారు. వాళ్ళ పనే అది కదండి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మేల్ డామినెంట్ సొసైటీ. వాళ్ళ పని అదే అయితే గ్యాప్ ఇవ్వరా? డాన్స్ చేసి చేసి వాళ్ళ కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోతే, వడదెబ్బ దగ్గర చచ్చిపోతే, అసలు వాళ్ళకి ఏమైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ అయితే? మేడం ఒక్క నిమిషం ఇట్లా కూర్చోండి. బీపీ తెచ్చుకోకండి, ఇది తాగండి కూల్ అయిపోతారు. మీ బాధ నాకు అర్థమైంది, కానీ మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి మేడం. ఏంటి అది ప్రాబ్లం? 4 మ్యాచ్లు మేడం, వరుసగా 4 మ్యాచ్లు ఘోరంగా ఓడిపోయాం. పెంచుకున్న కాన్ఫిడెన్స్ అంతా బూమ్ కూలిపోయింది. పైగా పంజాబ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ 245. మళ్ళీ లేస్తామా, అసలు గెలుస్తామా అనిపించింది. అప్పుడు స్టార్ట్ చేశాడు మేడం అభిషేక్ శర్మ. ఒంట్లోకి నరసింహస్వామి పూడినట్లు రెచ్చిపోయాడు అంతే. అది మేడం జరిగింది. చీర్ లీడర్సే కాదు, అన్న బ్యాటింగ్ ఆడేంత వరకు మేము కూడా కూర్చోలేదు. అయినా నన్ను ఒకటే అంటారేంటి, లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కొట్టారు కదా, వాళ్ళ మీద కూడా కేసులేండి. ఏమా వేసేమంటావా? మేడం, వీళ్ళు లాస్ట్ 4 మ్యాచెస్ ఏమో, మేము దాంతో పాటు లాస్ట్ సీజన్ కూడా దొప్పించుకున్నాం తెలుసా. ఈసారి వదిలే ప్రసక్తే లేదు. మేము కంబ్యాక్ ఇవ్వాలా, మా దేవుడు సచిన్ కళ్ళల్లో ఆనందం చూడాలా. అయితే ఈరోజు మ్యాచ్ ఇద్దరికి ఇంపార్టెంట్ అనమాట. Yes. సరే, ఒక పని చేద్దాం. ఒక మ్యాచ్ మీరు తీసుకోండి, ఇంకో మ్యాచ్ మీరు తీసుకోండి, సింపుల్. బా మేడం, అసలు ఎలా ఇలా మొత్తం కేసు సాల్వ్ చేసేసింది భయ్యా. అదే కదా మేడం, మీరు పని చేయండి, మీరు లా చదవండి, మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నాకు కనపడుతుంది. అది మీ సర్కాజం నాకు అర్థమైంది, కానీ మీరు ఎంత గింజుకున్నా అదే జరిగేది. కాకపోతే ఈ రోజు ఎవరా అనేది డౌటే లేదు మేడం, ఈ రోజు గెలిచేది మేమే. మా ఇషాన్ కిషన్ ముంబై మీద రివెంజ్ తీర్చుకోవడం పక్కా. మా తిలకరం ఏమన్నా తక్కువ? తెలుగు కూడా తలుచుకుంటే ఎలా ఉంటుందో లాస్ట్ 2 మ్యాచ్ల్లో చూశారుగా. అందుకేనా రిటైర్డ్ అవుట్ ఇచ్చారు? ఆ రోజు మా వాడికి తగలలేదా, అందుకే ఇచ్చాడు. పోనీ దింపిందేమన్నా బ్యాట్స్మెన్ అంటే శాంట్నర్ని. పాత మ్యాచ్ చదివితే నేను కూడా చదవాల్సి వస్తే చెప్తున్నా. లాస్ట్ సీజన్ మీ మీద 277 కొట్టాం, దాని గురించా? ఓకేరా, నాకు అర్థమైపోయింది. ఇది ఈరోజు తెగే ఎవ్వరం కాదు, కానీ ఈరోజు ఎవరెవరు ఆడతారో చెప్పండి, మ్యాచ్లో చూసుకుందాం. ఏముంది, సరే అమ్మాయి ఈ రెండే కదా. అదే ఎవరెవరు ఆడతారు అంటే ఏ ప్లేయర్స్ ఆడతారో అని అర్థం అండి. రోహిత్ శర్మ చిన్న గ్యాప్ వచ్చింది, కానీ ఈ రోజు టైమింగ్లో అసలు గ్యాపే ఉండదు. వాంకడేలో ఉత్సబోయిస్తాడు. మా క్లాజన్కి కూడా చాలా గ్యాప్ వచ్చేసిందిరా. కంబ్యాక్కి కరెక్ట్ టైం అనిపిస్తుంది. హే,
మీరు ఒకటి గమనించారా, ఇద్దరి జెర్సీ నెంబర్స్ 45. వావ్! అక్కడ జపాన్లో ఏవేవో కనిపెడుతూ నీ చూడు ఏం కనిపెట్టిందో. హే, నీకు జెలస్ రా. సరే, మీరు కూడా ఈరోజు బాగా ఎవరు ఆడతారో ప్రిడిక్ట్ చేసి కింద కామెంట్ చేయండి. మీ లక్ని పరీక్షించుకోండి. గుడ్ లక్.